తిరుపతిలో జోనింగ్ నిబంధనలు శక్తి సామర్థ్యం అధ్యయనంపై ఈ నెల 28న కచ్చపి ఆడిటోరియంలో అవగాహన సదస్సు వర్క్షాప్ నిర్వహించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. అమృత్ పథకం కింద విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ బృందం నగరంలో నిర్వహించిన పైలట్ ప్రాజెక్ట్ సర్వే వివరాలను మంగళవారం కమిషనర్కు వివరించారు. కాగా కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ ఎనర్జీ ఎఫిషియన్సీ కన్సిడరెన్సీ ఇన్ జోనింగ్ రెగ్యులేషన్స్ ఏ స్టడీ ఆఫ్ తిరుపతి అనే ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టు అమృత్ సెంటర్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఆధ్వర్యంలో గృహ నిర్మాణ నగర వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిధులతో అమృత కార్యక్రమం కింద కొనసాగుతుంది. ఈ అధ్యయనం ద్వారా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జోనింగ్ నియమాలు విద్యుత్ శక్తి వినియోగంపై ఎలా ప్రభావం చూపుతున్నాయో విశ్లేషించడం, అలాగే తగిన సవరణలు, ప్రణాళికాత్మక జోక్యాల ద్వారా విద్యుత్ శక్తి వినియోగాన్ని తగ్గించే మార్గాలను గుర్తించడం లక్ష్యంగా ఉంది. ఈ ఫలితాలు భవిష్యత్ పట్టణ ప్రణాళిక విధానాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి. ఎస్పీఏ బృందం భూ సర్వేలు, గణాంకపరమైన విశ్లేషణలు, సాఫ్ట్వేర్ ఆధారిత అధ్యయనాల ద్వారా తుది సూచనలను సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్ట్ ఫలితాలపై అవగాహన సదస్సు మరియు వర్క్షాప్ అక్టోబర్ 28న కచ్చపి ఆడిటోరియం తిరుపతిలో జరగనుందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ అడిషనల్ ప్రొఫెసర్ జనమేజై, డిప్యూటీ సిటీ ప్లానర్ మెహబూబ్ ఖాన్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మూర్తి పాల్గొన్నారు.